నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అంటారా, మీటింగ్ అంటారా, దాని ఏమనాలో అర్థమే కావట్లేదు. ప్రెస్ మీట్ అని ప్రకటించి బహిరంగ సభలాగా ఉపన్యాసం ఒకటి ఇచ్చిపోయాడు. ఇచ్చి ఇవాళ అమరావతిలో ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ఆయన వారానికి 4 రోజులు 3 రోజులు ఇక్కడ 4 రోజులు అక్కడ తిరుగుతున్న వ్యక్తి. ఆయన డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటున్నాడు. కానీ సగం రోజులు హైదరాబాద్లోనే ఉంటాడు. ఎందుకంటే హైదరాబాద్లోనే సొంత ఇల్లు ఉంది, హైదరాబాద్లోనే ఆస్తులు కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కొత్త ఆస్తులు కూడా కొంటున్నాడు. కాబట్టి హైదరాబాద్ నాదే అనడానికి ఆయనకు హక్కు ఉంది అని ఆయన అనుకుంటున్నాడు. నిజమే, భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, ఎన్నికల్లో కూడా పోటీ చేసే హక్కు ఉంది, ఆస్తులు కొనుక్కునే హక్కు ఉంది. కొన్ని చట్టాలు, వేరే చట్టాలు నుంచి అక్కడ ఈశాన్య భారతదేశం కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు అది కూడా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్లో కూడా ఇంతకుముందు కొనడానికి వీలు లేకపోయింది. అలాగే 170 చట్టం ఉన్న అడవుల్లో బయట వాళ్ళు వెళ్ళి ఆస్తులు కొనుక్కోలేరు. ఇక్కడ మిగతా ప్రాంతాల్లో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంది. అది పవన్ కళ్యాణ్ అది కూడా చెప్తున్నాను, నేను ఎక్కడైనా పోటీ చేసే హక్కు నాకుంది. ఎస్, పవన్ కళ్యాణ్కి ఆ హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో పోటీ చేయొచ్చు, తెలంగాణలో పోటీ చేయొచ్చు, మహారాష్ట్రలో చేయొచ్చు, ఢిల్లీలో చేయొచ్చు, కావాలనుకుంటే జమ్మూ కాశ్మీర్లో కూడా ఆయన పోటీ చేయొచ్చు. కానీ ఇక్కడ సమస్య ఆయన తెలంగాణలో పోటీ చేస్తాడా చేయడా అనేది కాదు, ఆయన ఎవరి కోసం పని చేస్తున్నాడు అనేది అసలు ముఖ్యమైన సమస్య. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరి కోసం పనిచేస్తున్నాడు ఆయనే అన్నట్టు నిన్న బహిరంగ సభ ప్రెస్ మీటు, అందులో ఆయన అన్నట్టు నాకు ఆంధ్రాలోనే ముఖ్యమంత్రి దిక్కు లేదు, పదవి దిక్కు లేదు, ఇక్కడే ముఖ్యమంత్రిని అవుతా, తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతానని నేనేం రావడం లేదు అని మాట్లాడు. నిజమే, ఆయనకు ఆంధ్రాలో కూడా ఆయనే చెప్పుకున్నట్టు దిక్కు లేదు ముఖ్యమంత్రి పదవి. ఆయనేమి ముఖ్యమంత్రి అవుదామనే పార్టీ పెట్టానని కూడా చెప్పలేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి, జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అవుతానని కూడా ఏం చెప్పలేదు. ఆయన చంద్రబాబు కోసమో బీజేపీ కోసమో మాత్రమే పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న పని ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అయితే కావచ్చు, బీజేపీ పుణ్యాన ముఖ్యమంత్రి అయితే కావచ్చు, దయ ఉంటే, బీజేపీ మోసాల దయ ఉంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కానీ తెలంగాణకు సంబంధించి ఆయన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎవరికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణకు సంబంధించి ఎందుకు పవన్ కళ్యాణ్ పట్ల తెలంగాణ సమాజంలో వ్యతిరేకత ఉంది, అది ఆయన అర్థం చేసుకుంటున్నాడా, లేకపోతే అర్థం చేసుకొని కూడా వంకర మాటలు మాట్లాడుతున్నాడా, అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు, అంతకుముందు గతంలో చాలాసార్లు తెలంగాణ గురించి ఏం మాట్లాడాడు, ఇది ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక విశ్లేషణ తర్వాత పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళాడని, జగన్ను అరెస్ట్ చేయించడానికి ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేయించాలని అమిత్ షాని కోరాడని, అమిత్ షా దాన్ని వ్యతిరేకిస్తూ జగనే మనకు లాంగ్ రన్లో స్నేహితుడని, చంద్రబాబు షార్ట్ టర్మ్ స్నేహితుడు కాబట్టి జగన్ అరెస్ట్ చేయడానికి వీల్లేదని, చేయబోమని ఆయనకు చెప్పాడని, ఎవరికి, పవన్ కళ్యాణ్కి చెప్పాడు అమిత్ షా అనేది నాగేశ్వర్ చెప్పిన మాట. నాగేశ్వర్కు జనసేన వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పాడు. సరే, దాని మీద కొంత గొడవ జరిగింది, గందరగోళం జరిగింది. జనసేన వాళ్ళు కేసులు పెట్టారు ఆయన మీద, అరెస్టులు చేయడానికి పోలీసులు వచ్చారు. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కేసులు పెట్టడం పట్ల వ్యతిరేకత వచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి అసలైన ప్రశ్న కూడా అక్కడ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన కోడి చెరువు ఆక్రమణకు సంబంధించి బయటకు వచ్చాయి. తొలివేలుగు రఘు దాన్ని బయటికి తీశాడు. తర్వాత అనేక యూట్యూబ్ ఛానల్స్, తెలంగాణ సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణలో జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పాటైన రోజున నవనిర్మాణ సభ పెట్టడానికి సిద్ధమయ్యాడు. తెలంగాణ నవనిర్మాణ సభ అంటే తెలంగాణను కొత్తగా మళ్ళీ నిర్మించదలుచుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎవరు నిర్మించదలుచుకున్నాడు? ఆంధ్ర ప్రాంతానికి చెందిన పవన్ కళ్యాణ్ నిర్మించదలుచుకున్నాడు. ఏ ప్రాంతపు ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ అనేక దశాబ్దాల పాటు పోరాడిందో, ఏ ప్రాంతపు దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ దశాబ్దాల పాటు పోరాడిందో, అదే ప్రాంతానికి చెందిన దోపిడీదారుల ఏజెంట్ అయిన పవన్ కళ్యాణ్ తెలంగాణ నవనిర్మాణం చేయడానికి రెడీ అయిపోయాడు.
తెలంగాణ నవనిర్మాణం చేయడం తప్పేం కాదు. తెలంగాణ నిర్మాణం ఎన్నైనా చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఎవరు చేస్తున్నారు ఇక్కడ? పవన్ కళ్యాణ్ ఎవరు? ఎందుకు చెయ్యాలనుకుంటున్నాడు? ఆయన వెనకాతల ఉన్న ఉద్దేశం ఏంటి? తెలంగాణ మీద పట్టు సంపాదించి ఎవరి కోసం సంపాదించదలుచుకున్నాడు? మొట్టమొదటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు, మొన్న తెలంగాణ ఏర్పాటు జరిగిన వరకు 2014 వరకు తెలంగాణ మీద ఆధిపత్యము, దోపిడీ, నిధుల దోపిడీ, వనరుల దోపిడీ, ఉద్యోగాల దోపిడీ చేసిన ఆంధ్ర ప్రాంతపు వ్యక్తి, ఆంధ్ర ప్రాంతపు రాజకీయ నాయకుడు. ఆంధ్ర ప్రాంత ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎవ్వరూ ఇక్కడికి వస్తే కనీసం ఇడ్లీ బండి పెట్టుకుంటారు, అమ్ముకుంటారు, పోతారు, ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ పొట్ట పోషించుకుంటారు. వాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాదు ఇది. మరి ఎవరికి సంబంధించిన వ్యవహారం? దీన్ని ఆక్రమించుకుందామని వచ్చిన వాళ్ళ వ్యవహారం. ముఖ్యంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు చాలామంది వచ్చారు తెలంగాణకు బతకడానికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో చాలామంది రైతులు ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు, ఇక్కడే పుట్టి పెరిగారు చాలామంది. ఒక్క నిజామాబాద్లే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు సెటిల్ అయ్యారు చాలా ఏళ్లుగా, దశాబ్దాలుగా. వాళ్ళతో ఎప్పుడు గొడవ జరగలేదు తెలంగాణ వాళ్ళకి. ప్రధానంగా అంతకు 69లో ఉద్యోగాలు పోతున్నాయని, ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తన్నుకపోతున్నారని, నిధులు కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రులు మొత్తం మెజారిటీ 90% ముఖ్యమంత్రులు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, ఆంధ్ర దోపిడీ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే. తెలంగాణ వాళ్ళు ఒకళ్ళిద్దరు అయ్యారు, కానీ చెన్నారెడ్డి, టి అంజయ్య లాంటి వాళ్ళు కూడా ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో నడిచిన వాళ్ళే. కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా 69లో వచ్చింది, తర్వాత 96, 97లో ప్రారంభమైన ఉద్యమం. ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత దీన్ని ఆక్రమించుకోవాలని, తెలంగాణను ఆక్రమించుకునే పద్ధతిలో వచ్చారు. ఇక్కడ భాషను ఎగతాళి చేశారు, తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని ఎగతాళి చేశారు. తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయించడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. తెలంగాణ వాళ్లే తమ భాష సరైన భాష కాదేమో అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు సృష్టించారు, ఆంధ్ర పెత్తందారులు సృష్టించారు. ఆధిపత్య భావజాలంతో ఇక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగించి మీ భాష సరైనది కాదు. ఏ ఉద్యోగాలైనా తీసుకోండి, ఏ శాఖ అయినా తీసుకోండి, ప్రభుత్వ శాఖలు కావచ్చు, ప్రైవేటు వ్యవహారాలు, మీడియానే తీసుకోండి. మీడియాలో ప్రధానంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే, మీడియా పెట్టింది వాళ్ళే, యజమానులు వాళ్ళే, ఎడిటర్ స్థాయి నుంచి కింది స్థాయి వరకు మొత్తం వాళ్ళు కబ్జా చేసి కూర్చున్నారు. తెలంగాణ వాళ్ళు రిపోర్టర్లుగా, కింది స్థాయి రిపోర్టర్లుగా పనిచేస్తూ వాళ్ళ చెప్పు చేతుల్లో పనిచేయాలి. రిపోర్టర్లు తాము రాసే భాష బర్రే అని రాస్తే ఎగతాళి చేసిన మీడియా పెద్దలు ఉన్నారు మన దగ్గర. తెలంగాణలో బర్రెను బర్రే అంటారు, మీరు గేదె అనొచ్చు, కానీ గేదె అని ఎందుకు రాయాలి, బర్రె అని ఎందుకు రాయకూడదని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేసిన వాళ్ళు. అసలు తెలంగాణ పదమే నిషేధించిన వాళ్ళు. అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన వాడు చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో మాట్లాడకుండా చేసిన వాడు. తెలంగాణ పదమే నిషేధించే స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణకు తీసుకొచ్చారో మనకు అర్థమవుతుంది. దశాబ్దాల పోరాటం ఒకరోజు 2 రోజులు వచ్చింది కాదు. నలిగి దోపిడి గురయ్యి చివరికి పోరాటంలోకి దిగారు తెలంగాణ వాళ్ళు. అటువంటి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను మళ్ళీ వాళ్లే ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ఊరుకుంటుందా? 2014లో తెలంగాణ సాధించాం. తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యాడు. రాజకీయ అధికారం తెలంగాణకు వచ్చింది. కానీ కేసీఆర్ కూడా ఆంధ్ర ఆధిపత్యవాదుల చేతులు కలిపాడు. ఇక్కడ కాంట్రాక్టులు వాళ్ళవే, కంపెనీలు వాళ్ళవే, దోపిడీ వాళ్ళదో చట్టాపట్టాలు వేసుకొని తిరిగాడు కేసీఆర్. ఆ తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. ఇక్కడ పరిపాలించిన వాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలించిన వాళ్ళు మళ్ళీ ఆంధ్ర వాళ్ళ చేతుల్లో మాటలు మస్తు మాట్లాడచ్చు. కేసీఆర్ చాలా పెద్ద మాటలు మాట్లాడతాడు. రకరకాల ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడతాడు ఆయన. తెలంగాణలోని మేధావులు, ఉద్యమకారులు, ఆంధ్ర ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఆంధ్ర ప్రాంత ఆధిపత్యవాదులకు వ్యతిరేకంగా, ఆంధ్ర ప్రాంత దోపిడీదారులకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు, పోరాడారు. కానీ వీళ్ళు ఆంధ్ర ప్రాంత ఆధిపత్యవాదులతో చేతులు కలిపిన వాళ్ళు. మళ్ళీ రాజకీయంగా కూడా మళ్ళీ ఏపీ వాళ్లే ఇక్కడ రాజ్యం చెలాయించడానికి పవన్ కళ్యాణ్ను ముందు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఇక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు. కానీ మళ్ళీ ఇప్పుడు
పవన్ కళ్యాణ్ ముందు పెడుతున్నారు. అందుకనే తెలంగాణ సమాజం ఒక్కసారి బగ్గుమన్నది. పవన్ కళ్యాణ్ దాన్ని తట్టుకోలేకపోయాడు. నేను దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు, తెలంగాణలో రావద్దా, తెలంగాణ రావద్దని ఇక్కడే ఉంటావు కదా, నువ్వు ఉండేదే ఇక్కడ, తెలంగాణ రావద్దని కథలెందుకు మాట్లాడతావు, వీసా తీసుకోవాలన్నా అని మాట్లాడాడు ఆయన. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల సమయంలో మాట్లాడి ఎన్నికల రాజకీయాల కోసం కర్నూలు పోయి, తెలంగాణలో ఏపీలో వేరువేరుగా ఎన్నికలు జరిగాయి, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే తెలంగాణలో ఎన్నికలు అయిపోయి ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడకుండా అక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కర్నూలుకు పోయి తెలంగాణ వస్తే వీసా తీసుకొని పోవాల్సి వస్తుంది హైదరాబాద్కు మనం అని మాట్లాడినవాడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే భాష ఇప్పుడు ఈయన నోట్లోంచి వస్తుంది, పవన్ కళ్యాణ్ నోట్లోంచి. వీసా తీసుకొని పోవాలన్నా, నువ్వు ఏ వీసా తీసుకొని కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నావు, నీ అన్న ఇక్కడ ఉంటున్నాడు, నీ కుటుంబం ఇక్కడ ఉంటుంది, నీ అన్నదమ్ములు, నీ వాళ్ళ మొత్తం కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి. ఇక్కడి సినిమా ఫీల్డ్ని ఏలుతున్నారు మీరు. ఇక్కడ ఈ సినిమా ఫీల్డ్ మీద మీ కబ్జా చెలాయిస్తున్నారు, ఇక్కడ భూములు ఆక్రమించుకుంటున్నారు. ఏ వీసా తీసుకొని భూములు ఆక్రమిస్తున్నారు మీరు? ఏ వీసా తీసుకొని ఈ ఫిలిం నగర్ మొత్తం మీరు ఆక్రమించుకున్నారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం మీ కబందాస్తాల్లో పెట్టుకున్నారు. ఏ వీసా తీసుకున్నారు? ఏ వీసా తీసుకొని ఇక్కడే నెలలో 15-20 రోజులు ఇక్కడే ఉంటున్నారు. డిప్యూటీ సీఎం ఏం అక్కడ, ఉండేదేమి ఇక్కడ. ఏపీకి మీరేం న్యాయం చేస్తున్నారు? తెలంగాణ సంగతి పక్కన పెట్టండి కాసేపు, ఏపీకి ఏం న్యాయం చేస్తున్నారు? ఉండేది ఇక్కడ, ఏపీకి న్యాయం చేసే అవకాశం కనీసమైన ఉందా మీకు? 2 రోజులు అక్కడ తిరిగి వచ్చేసి మళ్ళీ ఇక్కడ హ్యాపీగా పడుకోవడానికా మీకు ఏపీలో అధికారం ఇచ్చింది? ఎవరి రాజ్యం ఇది అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఎవడయ్య జాగీరు? ఎస్, తెలంగాణ ప్రజల జాగీర్ ఇది. తెలంగాణ ప్రజలు ఇక్కడ తరతరాలుగా ఇక్కడ దోపిడీకి వ్యతిరేకంగా, ఇక్కడ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళు, ఈ తెలంగాణను నిర్మించుకోవడానికి, తెలంగాణ నిలబెట్టుకోవడానికి, తెలంగాణ ప్రజా సంస్కృతిని నిలబెట్టుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళు తరతరాలుగా, ఒక తరం కాదు ప్రతి తరం పోరాడుతూనే ఉంది. ఈ రోజుకి పోరాటం అంటే సినిమా డైలాగులు కాదు, 4 సినిమా వేషాలు వేసి మేకప్ పూసుకొని మొహానికి సినిమా డైలాగులు చెప్పడం కాదు పోరాటం అంటే. సినిమాల్లో ప్రాణాలు ఇవ్వడం అంటే సినిమాల్లో ప్రాణాలు ఇచ్చి లేచి మళ్ళీ మొహం మేకప్ తుడిచేసుకోవడం కాదు. ప్రాణాలు ఇవ్వడం అంటే తెలంగాణను అడగండి తెలుస్తుంది, తెలంగాణను చూడండి తెలుస్తుంది, తెలంగాణ చరిత్ర ఒకసారి చదవండి తెలుస్తుంది. త్యాగాలు చేయడం అంటే ఏంటి, ప్రాణాలు ఇవ్వడం అంటే ఏంటి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడం అంటే ఏంది, నిలబడడం అంటే ఏంది, తెలంగాణ చరిత్ర చదివితే తెలుస్తుంది. 1000 పుస్తకాలు చదివాని కథలు చెప్పడం కాదు కదా. తెలంగాణ సాయుధ పోరాటం, అంతకుముందు సమ్మక్క సారక్కల పోరాటం, కాకతీయులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం, దొడ్డి కొమరయ్య అమరత్వం గురించి తెలుసుకోండి ఒకసారి, చాకల ఐలమ్మ గురించి తెలుసుకోండి. ఇక్కడ దొరలకు వ్యతిరేకంగా, దొరలకు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన పోరాటం మీరుగా చేసింది, ఇక్కడ ప్రజలు చేశారు. కానీ అక్కడి ప్రజలు కూడా సహకరించారు, ఆంధ్ర ప్రజలు కూడా సహకరించారు. కానీ మీలాంటి రాజకీయ నాయకులు కాదు సహకరించింది. ద్రోహాలు చేసింది మీరు, పోరాటాలు చేసింది మేము తెలంగాణ ప్రజలు. అవును, మా అయ్యలు, మా అమ్మలు, మా తాతలు, మా నానమ్మలు, మా అమ్మమ్మలే ఇక్కడ పోరాటం చేశారు. ఈ రజాకారులకు వ్యతిరేకంగా, నిజాంకు వ్యతిరేకంగా, ఇక్కడ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు మా వాళ్ళు, మీరు కాదు. మీకు కనీసం పోరాటం అంటే కూడా తెలియదు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే వాళ్ళకు వ్యతిరేకంగా కనీసం పోరాటం చేసే శక్తి కూడా మీకు లేదు. కానీ ఇక్కడ మేము పోరాడాం, మా తాతలు పోరాడారు. కాబట్టి ఇది మా జాగీరే, మా తెలంగాణ ప్రజల జాగీరే. తెలంగాణ రైతులు, తెలంగాణ కార్మికులు, తెలంగాణ కూలీలు తమ శ్రమతో నిర్మించుకున్న తెలంగాణ ఇది. తమ శ్రమతో, తమ త్యాగాలతో నిర్మించుకున్న తెలంగాణ ఇది. మా జాగీరే, ఖచ్చితంగా మా జాగీర్లే. మా జాగీర్లో మీరు అడుగు పెట్టడం ఏంటని మేము ప్రశ్నించడం లేదు. మా జాగీరే అయినా సరే మీరు రండి, పోటీ చేయండి. మీరు పోటీ చేయొద్దన్నది ఎవరు మిమ్మల్ని? నేను ఇప్పటిదాకా పోటీ చేయాలనే అనుకోలేదు, కానీ ఇప్పుడు ఇక పోటీ చేస్తే ఏం పెద్ద సినిమా డైలాగులు ఇవి? సినిమా అనుకుంటున్నారా? ఇప్పుడు ఇక పోటీ చేస్తా అంటే? గతంలో మీరు పోటీ చేయలేదు, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు కదా, ఎందుకు సిగ్గు లేకుండా ఇప్పుడు ఇక పోటీ చేస్తాను కథలు చెప్పడం? 2023లో బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 సీట్లు పోటీ చేసి 1 సీటు గెలవకపోవడం పక్కన పెట్టు, 1 సీట్లో డిపాజిట్ అయిన వచ్చిందా? 1 సీట్లో డిపాజిట్ వచ్చిందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎక్కువ రోజులు లేదు, 2026 ఇవాళ, 2023లోనే జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చేసిన పోరాటం. మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు 360 సీట్లలో వార్డుల్లో పోటీ చేసి 2 వార్డులు కదా మీరు గెలిచింది. 360 వార్డులు
మున్సిపల్ చైర్మన్లో సర్పంచ్లో కాదు, వార్డులు 360 వార్డుల్లో పోటీ చేసి 2 వార్డులు గెలిచిన చరిత్ర మీది. నేను ఇప్పుడు ఇక పోటీ చేస్తా. ఏం మాట్లాడుతున్నావు? నాకు ఇప్పుడు కోపం వచ్చేసింది. మీరందరు తెలంగాణ వాళ్ళు నన్ను అంటారు కాబట్టి నాకు ఇప్పుడు కోపం వచ్చేసింది. ఇక ఆగను, పోటీ చేస్తా. ఎందుకు ఈ కథలు? పోటీ చేసినావు, నిన్నాక మొన్న పోటీ చేసినావు, డిపాజిట్లు పోయినాయి. తెలంగాణ మీద ప్రేమ ఉందని కథలు చెప్తున్నావు. తెలంగాణ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. దాశరథి రంగాచారి అంటే నాకు చాలా ఇష్టం, గద్దర్ అంటే చాలా ఇష్టం. ఈ కథలని ఎందుకు చెప్పడం? గద్దర్ అంటే నిజంగానే నీకు ప్రేమ ఉంటే, గద్దర్ మీద అభిమానం ఉంటే, చనిపోయిన గద్దర్ చనిపోయిన తర్వాత ఇప్పుడు కారు కొనిచ్చిన కథలు చెప్తుంటావా? ఎవడైనా చెప్పుకుంటాడా అట్లా? నిజాయితీ ఉన్నాడు, నేను గద్దర్ కారు కొనిచ్చిన, చనిపోయాడు. ఇప్పుడు ఆయన చెప్పలేడు, ఆయన లేచి వచ్చి. నిజంగా గద్దర్ మీద ప్రేమ ఉన్నాడు అయితే మీ బాసే కదా బండి సంజయ్, మీ పార్టీయే కదా. అంటే జనసేన మరి బీజేపీ ఎన్నైనా కావచ్చు, కానీ మీ బాసే. గద్దర్కి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పద్మ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు గద్దర్కి ఇవ్వాలని సిఫారసు చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టు గద్దర్ని మాట్లాడితే ఆయన హత్యలు చేయించాడు, దుర్మార్గుడు, అతనికి ఇవ్వడానికి వీలు లేదని మాట్లాడినప్పుడు నీకు గద్దర్ చాలా ప్రేమాస్పదుడు కదా, చాలా క్లోజ్ కదా, చాలా గొప్పవాడని మాట్లాడుతున్నావు కదా. ఎందుకో మాట్లాడలేదు బండి సంజయ్ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా. గద్దర్ ఎందుకు గొప్పవాడు ఆ రోజు చెప్పలేదు ఎందుకో? ఎన్నో రోజులు మొన్ననే కదా జరిగింది. గద్దర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎన్నో రోజులు కూడా కాలేదు కదా బండి సంజయ్. ఎందుకు మాట్లాడలేదు మరి ఆ రోజు? గద్దర్ ఎందుకో గుర్తు రాలేదు ఆ రోజు. గద్దర్కి వ్యతిరేకంగా అంత అసహ్యంగా మాట్లాడితే, అంత దుర్మార్గంగా అభండాలు వేస్తూ ఉంటే, హంతకుడని అభండాలు వేస్తూ ఉంటే గద్దర్ని ఎక్కడ పోయినావు నువ్వు? నీ నిజాయితీ ఎక్కడ పోయింది? నీ స్నేహం ఎక్కడ పోయింది గద్దర్తో? గద్దర్ వెన్నులో తూటాలు దించింది ఎవరు? నీ బాస్ కాదా? తూటాలు దించిన తర్వాత 1997లో జరిగింది అది. తూటాలు దించిన తర్వాత నా దగ్గరికి వచ్చి కారు కొనిమ్మని అడిగాడని కథలు చెప్తావా నువ్వు? 1997లో గద్దర్ మీద కాల్పులు జరిగినాయి. 1997లో చంద్రబాబు ముఖ్యమంత్రి. అప్పుడు నువ్వు పార్టీ పెట్టింది 2014లో. నీకు గద్దర్ స్నేహం ఎప్పుడు ఏర్పడింది? ఆయన కారు ఎప్పుడు అడిగాడు? ఆ వివరాలన్నీ కూడా చెప్పొచ్చు కదా. మరి ఇప్పుడు నువ్వు చంద్రబాబు చేతి కింద నీళ్లు తాగుతూ ఆ చంద్రబాబు కాల్పులు జరిపిన, హత్య చేయడానికి ప్రయత్నించిన గద్దర్ నాకు స్నేహితుడు, గద్దర్ చాలా గొప్పవాడని కథలు చెప్తావా? ఇప్పుడు అంత స్నేహితుడైతే గద్దర్ మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడు? నీకు తెలంగాణ మీద ప్రేమ అని కథలు చెప్తున్నావు కదా. చంద్రబాబు తెలంగాణ పదాన్ని ఛేదించాడు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో. దాని గురించి ఎందుకు మాట్లాడు? తెలంగాణ రాకుండా అతిపెద్ద కుట్ర చేసిన వాడు బీజేపీతో కూడి చంద్రబాబు. దాని గురించి ఎందుకు మాట్లాడు? నీ అన్నని ఎందుకో ఏం మాట్లాడలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా, ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి మరి ఆయన పార్టీ పెట్టిన తర్వాత తీర్మానం చేసిన వాడు నీ అన్న, ప్రజారాజ్యం పార్టీ. అప్పుడేం మాట్లాడలేదు ఎందుకు? మరి నువ్వు అప్పుడు యువరాజ్యానికి అధ్యక్షుడివి కదా, అప్పుడు కనీసం మాట్లాడు. తర్వాతనే దాని మీద ఆత్మవిమర్శనే చేసుకున్నావా? తెలంగాణకు నేను మద్దతుదారుని మాట్లాడుతున్నావు కదా, ప్రత్యేక తెలంగాణ నేను మద్దతు ఇచ్చినని మాట్లాడుతున్నావు కదా. నీ అన్న మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మొత్తం టర్న్ చేశాడు నీ అన్న. అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు ఒక రకంగా మాట్లాడు, తెలంగాణకు మద్దతు ఇస్తున్నానని మాట్లాడి నీ అన్న ప్లేటు ఫిరాయించినప్పుడు కనీసం మాట్లాడలేదే నువ్వు. ఇప్పుడు వచ్చి నేను తెలంగాణకు మద్దతుని మాట్లాడతావా? తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే మాటలేంటి? తెలంగాణ వచ్చినందుకు బాధతో కుమిలిపోయిన నువ్వు 11 రోజుల పాటు ఉపవాస దీక్ష తీశానని మాట్లాడే మాటలు నీవి కాదా? చూసుకో ఒకసారి 2014 వెళ్ళు, ఏం మాట్లాడానని. నువ్వు పెద్ద అపరిచితుడివి. నిన్నేం మాట్లాడాను, నీ వాళ్ళు ఏం మాట్లాడుతావు నీకే తెలియదు. 2014 నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. 11 రోజుల పాటు ఉపవాస దీక్ష చేశానని అన్నావా లేదా? ఆ వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి సోషల్ మీడియాలో, ఆ వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి నువ్వు మాట్లాడిన మాటలు. ఎందుకంత బాధ కలిగిందో చెప్తావా? తెలంగాణ ఏర్పడినందుకు నీకు ఎందుకు బాధ కలిగింది? పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయినందుకు ఎందుకంత బాధ కలిగింది? మోడీలాగే నువ్వు కూడా తెలంగాణ ఏర్పాటు చేసిన విధానం గురించి కథలు చెప్తావా? అది చట్టబద్ధంగా ఏర్పడలేదా? తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్లైన ఎంపీలు చేసిన గొడవను సద్దుమణగడం కోసం, గొడవను ఎదుర్కొని పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ చేయించడం కోసం జరిగిన చర్య ఆ రోజు పార్లమెంట్లు దర్వాజాలు బంద్ చేయడం అనేది. పెప్పర్ స్ప్రే కొట్టింది ఎవరు? మీ వాళ్లే కదా. ఇవాళ పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఎక్కడికి పోలేదు ఇంకా. పొన్నం ప్రభాకర్ ఇవాళ మంత్రి, ఆ రోజు ఎంపీ. ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలు ఇప్పటికీ ఉన్నారు. వెంకటరెడ్డి ఉన్నాడు. వీళ్ళందరి మీద పెప్పర్ స్ప్రే జల్లింది ఎవరు? మీ వాళ్ళు కదా.
పెప్పర్ స్ప్రే జల్లి బిల్లు పాస్ కాకుండా ఉండడం కోసం ఎన్ని కుట్రలు చేశారు, అన్ని చేశారు. అప్పుడు కదా దర్వాజాలు బంద్ చేసి మరి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించాల్సి వచ్చింది. అసెంబ్లీకి బిల్లు వచ్చిన రోజు మీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేశారో గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి. ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ ఫెయిల్ చేయడం కోసం కాదు, బిల్లే రాకుండా చేయడం కోసం, అసెంబ్లీలోకి టేబుల్ మీదకి బిల్లు రాకుండా చేయడం కోసం మీ ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్లైన మీ ఎమ్మెల్యేలందరూ, మంత్రులందరూ, ముఖ్యమంత్రితో సహా, స్పీకర్తో సహా ఎన్ని కుట్రలు చేశారో గుర్తు తెచ్చుకో ఒకసారి. అన్ని కుట్రలను ఎదిరించింది తెలంగాణ. అనేక దశాబ్దాలుగా అనేక కుట్రలు ఎదిరిస్తూ వస్తున్నది. చాలా నష్టపోయినా సరే, ప్రాణాలు పోయినా సరే పోరాడుతూనే వస్తుంది. అలాంటి తెలంగాణను నువ్వు కష్టపడి సంపాదించుకుంటే ఉపవాస దీక్షలు చేస్తావు. మీ బాస్ ఏమంటాడు? తల్లిని చంపి బిడ్డను బయటికి తీసిందట. ఎవరు మీ బాసు? మోడీ. తెలంగాణ ఏర్పడడాన్ని తల్లిని చంపి బిడ్డను బయటికి తీసిందట కాంగ్రెస్ పార్టీ. ఎంత అవమానించాడు తెలంగాణను మీరందరూ కలిసి. ఇవాళ మళ్ళీ అవమానించడానికి, తెలంగాణను మళ్ళీ పరిపాలించడానికి, మీరే మీ ఆధిపత్యం వహించడానికి, మీ ఆధిపత్యం చెలాయించడానికి, మళ్ళీ అని చేయడానికి మోపయ్యారా? హైదరాబాద్కు వచ్చి తెలంగాణ మాది అని మొదలుపెట్టారా? సిగ్గు అనేది ఎక్కడైనా ఉందా మీకు అసలు? నీకైనా, మీ బాసులు చంద్రబాబుకైనా, ఇంకా ఆయన బాసు మోడీకైనా ఈ మాటలన్నిటి వెనక ఏం జరుగుతుందో ఏముందో అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళమేం కాదు ఇక్కడ మేము. నిన్ను నడిపిస్తున్నది చంద్రబాబును నడిపిస్తున్నది. నిన్ను ఇవాళ ఈ వేషం కట్టు అని ఇక్కడికి ప్యాకేజీ ఇచ్చి పంపించింది. సినిమాల్లో హీరో వేషమో ఇంకో వేషం వేయడానికి నీకు డబ్బులు ఇస్తారుగా నిర్మాతలు. అట్లా ప్యాకేజీ ఇచ్చి హైదరాబాద్కు నిన్ను పంపించింది మోషాలనే విషయం మాకు తెలుసు. మోడీ షాలు నిన్ను ఒక వేషం వేయడానికి హైదరాబాద్ పంపించారు. నువ్వు ఇప్పుడు ఒక వేషం కట్టావు. మళ్ళీ తెలంగాణలో నాకు కోపం వచ్చింది, నేను పోరాడతా, తెలంగాణలో ఎన్నికల్లో పోటీ, ఆ వేషం కట్టడానికి ఎంత ఇచ్చారు నీకు? మోడీ షాలు ఎంత ప్యాకేజీ ఇచ్చారు? నిన్ను ప్యాకేజీ స్టార్ అని పేరు నీకు ఉందనే విషయం నీకు తెలుసు కదా. చంద్రబాబు ప్యాకేజ్ కావచ్చు, మోడీల ప్యాకేజ్ కావచ్చు, డేట్లు ఇచ్చి మరీ ఆ షూటింగ్లో పాల్గొంటుంటావు. నువ్వు మిగతా రోజులు హైదరాబాద్లో ఉంటావు. అది కదా నీ కథ, నీ సినిమా కథ. మీ అన్ననయం కదా అన్ని మూసుకొని కూర్చున్నాడు. నీకంటే ఎవరికి బానిసత్వం చేయడం కోసం నువ్వు ఈ పని చేస్తున్నావు? ఎవరి జీవితాలు మళ్ళీ నాశనం చేయాలని వచ్చావు తెలంగాణకు. ఇవాళ మోడీ, అమిత్ షాలు చేస్తున్న అతిపెద్ద కుట్రలో ఈయన ఒక పావు, పవన్ కళ్యాణ్ ఒక పావు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూర్చొని, మొన్న మోడీ తెలంగాణ వచ్చిన రోజు ఆయన చేసిన పని, పవన్ కళ్యాణ్ ఇంటికి పోయాడు పవన్ కళ్యాణ్ కలవడానికి. చంద్రబాబు ఇంటికి పోయాడు చంద్రబాబును కలవడానికి. ఎందుకు వాళ్ళిద్దరింటికే వెళ్ళాడు? హైదరాబాద్ మీద వీళ్ళు చేస్తున్న కుట్ర ఏంటి? ఏం కుట్ర చేయదలుచుకున్నారు హైదరాబాద్? తెలంగాణ ఎట్లా మా చేతుల్లోకి రావట్లేదు కాబట్టి ఈయనను అడ్డు పెట్టుకొని తెలంగాణను హస్తగతం చేసుకోవాలని కాషాయ దళం కుట్ర. తెలంగాణ ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సముద్రంలో విషపు చుక్క వేసి దీన్ని ఇక్కడ గొడవలు పెట్టాలి, హింసను రెచ్చగొట్టాలి. ఇదే కదా మోడీ ప్లాను, అమిత్ షాల ప్లాను. అమిత్ షాల ప్లాన్లో నువ్వు ఒక పావు పోయి ఇక్కడ హింసను రెచ్చగొట్టడానికి వచ్చావు. కొంతమంది ఖచ్చితంగా ప్రతి చోట కొంతమంది ద్రోహులు ఉంటారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన స్వతంత్ర పోరాటంలో కూడా చాలామంది ద్రోహులు ఉన్నారు, మన దేశం వాళ్ళే. విదేశీయులు దాడి చేస్తే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు కూడా మన వైపు నుంచే ద్రోహులు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు. అట్లనే తెలంగాణలో కూడా ద్రోహులు ఉన్నారు. ఇప్పుడే కాదు, తెలంగాణ పోరాటం పీక్ లెవెల్లో సాగుతున్న కాలంలో కూడా ఇక్కడ ద్రోహులు ఉన్నారు. మేమేం మర్చిపోము. ఆ ద్రోహులందరూ మాకు తెలుసు పేరు పేరున. ఇవాళ అటువంటి ద్రోహులు నీ వెనకాత నిలబడవచ్చు. కొంతమంది జనసేన పేరుతోనో, తెలుగుదేశం పేరుతోనో, తెలంగాణనే అవమానిస్తూ మాట్లాడిన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అవమానిస్తూ మొన్న మహానాడులో మాట్లాడిన నరసింహులు ఉన్నాడు కదా తెలుగుదేశం. వీళ్ళంతా ప్యాకేజీల కోసం ద్రోహం చేసేవాళ్ళు, డబ్బుల కోసం దేనికైనా దిగజారేవాళ్ళు. ఇవాళ జనసేన అంటారు, రేపు ఇంకెక్కువ డబ్బులు ఇస్తే తెలుగుదేశం అంటారు, ఇంకెక్కువ డబ్బులు ఇస్తే బీజేపీ అంటారు, ఇంకా డబ్బులు ఇస్తే అమెరికాలో డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీకి కూడా రెడీ అవుతారు వీళ్ళు. ఈ దేశం కాకపోయినా పర్లేదు. ఐఎస్ఐ అయినా ఓకే వీళ్లకు, పాకిస్తాన్ ఐఎస్ఐ అయినా ఓకే, పైసలు వస్తే చాలు. అటువంటి ప్యాకేజీగాళ్ళు నీ వెనకాతలో చేరారు. మీ సినిమా హీరోగా నీకున్న అభిమానులను చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు. కానీ ఇక్కడ 2 పైసలకు కూడా పనికిరవు.
2 పైసలకు కూడా పనికిరావు. నువ్వు తెలంగాణను ఆక్రమించుకోవాలనేదో ప్రయత్నం చేస్తున్నావు కదా, నువ్వు నీ బాసులు మోడీ, చంద్రబాబులు. ఒక్కసారి చంద్రబాబుని అడుగు. ఇక్కడ ఉండలేని పరిస్థితి కల్పించింది తెలంగాణ. తెలంగాణ ఇప్పటికీ చంద్రబాబు పేరింటేనే అసహించుకుంటుంది, చంద్రబాబు అంటేనే మండిపోతుంది. అంత దుర్మార్గుడు చంద్రబాబు అనేది అర్థం చేసుకుంది తెలంగాణ. కాబట్టి అడుగు పెట్టనివ్వట్లేదు తెలంగాణలో చంద్రబాబుని, తెలంగాణలో చంద్రబాబు రాజకీయాల్ని. నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. గత చరిత్ర చూస్తే నీకు అర్థమవుతుంది. 2023 ఎన్నికల్లో నీ గతి ఏమైందో తెలుసుకో ఒకసారి. లోకల్ బాడీ ఎన్నికల్లో 2 వార్డులే గెలిచిన నీ చరిత్ర అర్థం చేసుకో. నీకు నువ్వే ఒప్పుకుంటున్నట్టు ఆంధ్రాలో సీఎం పదవికే దిక్కు లేదు. ఇక్కడ సీఎం పదవి పక్కన పెట్టి చాలా దూరం. ఇక్కడ నీ రాజకీయ ఆటలు కనీసం కూడా సాగే పరిస్థితి లేదు. నువ్వేదో ప్రశ్నించి తెలంగాణలో ఎవ్వరు అడుగు పెట్టొద్దా, తెలంగాణ వేరే దేశం, ఇంకా దేశభక్తి గురించి కూడా మాట్లాడుతున్నావు. ఇలా వదిలేస్తేనట తెలంగాణ వాదులు వందే మాత్రం పాడరట, జనగణమన పాడరట. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నీ ప్రయాణం జరిగిందో ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. చెగువేరా నుంచి సనాతనవాది దాకా నీ ప్రయాణం. మొన్నటి దాకా చెగువేరా అని ఎగిరిన వాడివి. చెగువేరా గురించి కూడా నీకు తెలియదు. పోనీ సనాతనం గురించి తెలుసా అంటే అది కూడా తెలియదు నీకు దేని గురించి తెలియదు. ప్యాకేజీ గురించి తప్ప నీకు దేని గురించి తెలియదు. కాబట్టి ఇవాళ ప్యాకేజీతో సనాతనవాది అయిపోయావు. సనాతనవాది కాబట్టి ఇక్కడ కథలు చెప్తున్నావు వచ్చేసి. ఇది మేము తెలంగాణకు రావద్దా? రావచ్చని చెప్తున్నాం కదా. రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, ఇడ్లీ బండి పెట్టుకోవచ్చు. ఇడ్లీ బండి జాగ్రత్తనే ఉంటుంది. రాజకీయాల్లో కూడా భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నీకు ఇక్కడ ఇల్లు ఉంది, నువ్వు చేయొచ్చు. కానీ ఆంధ్ర పెట్టుబడిదారుల, దోపిడీదారుల ఏజెంట్గా ఇక్కడికి రావడానికి ఎవ్వరూ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. నువ్వే కాదు, ఎవరిని కూడా. నిన్ను నడిపిస్తున్న మోడీ, అమిత్ షా వాళ్ళకు కూడా తెలుసు తెలంగాణలో అడుగు పెట్టాలంటే తెలంగాణ ఆత్మను అర్థం చేసుకోవాలని తెలుసు. వాళ్ళు తెలంగాణకు అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలు ఎంత తిరుగుబడతారో తెలుసు. కాబట్టి నిన్ను ముందుంచారు. బతికినా చచ్చినా నువ్వే, వాళ్ళు కాదు. రేపు అధికారంలోకి వస్తే వాళ్ళ గొప్పతనంగా మాట్లాడతారు, ఫెయిల్ అయితే నీది ఫెయిల్యూర్గా మాట్లాడతారు. రేపు వాళ్ళు నిన్ను బలి చేయదలుచుకున్నారు, నిన్ను పావం చేయదలుచుకున్నారు. నువ్వు పావు అవ్వడానికి సిద్ధంగా ఎప్పుడూ ఉంటున్నావు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే పని చేస్తున్నావు, ఇక్కడ అదే పని చేస్తున్నావు. కానీ తెలంగాణ ప్రజలు వీళ్ళు చాలా విజ్ఞులు, వీళ్ళకు చాలా చరిత్ర ఉన్నది, పురాణ చరిత్ర ఉన్నది, ప్రపంచాన్ని అర్థం చేసుకున్న చరిత్ర ఉన్నది. వీళ్ళు నిన్ను, నీ బాసులైన చంద్రబాబుని, మోడీలను అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని ఇక్కడ అడుగు పెట్టకుండా చేసే శక్తి ఈ తెలంగాణకు ఉన్నది. ఇప్పటికైనా ఇటువంటి పనికిమాలిన మాటలు మానేసి నిజంగా ప్రజలకు ఏమైనా సేవ చేయదలుచుకుంటే, ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలున్నాయి. ఇప్పటికే నువ్వు అక్కడ డిప్యూటీ సీఎం అనే విషయం మర్చిపోతున్నావు. పదే నీకు గుర్తు చేయాల్సి వస్తుంది. అక్కడ చాలా సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారు సమస్యలతో. ఆ సమస్యలను పరిష్కరించడానికి కనీసం కొద్దిగైనా నీ షూటింగ్ సమయంలో 5% అయినా దాని మీద పనిచేస్తే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.